నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే లేచిన వెంటనే వాగ్దానం ఓపెన్ చేసి చూడండి. ఒక 5 నిమిషాల టైం కేటాయించి ఈ వాగ్దానం ప్రకారం మంచి తీర్మానం తీసుకోండి. చివరి ప్రార్థనలు ఏకీవించండి. తప్పకుండా నువ్వు ఆశీర్వాదం చూస్తావు, తప్పకుండా అద్భుతం చూస్తావు, తప్పకుండా నీ జీవితంలో నువ్వు మార్పు చూస్తావు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట కీర్తనలు 78వ అధ్యాయం 52వ వచనం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించండి. దేవునికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మాటతో ప్రభుని దర్శిస్తున్నాం. ఆయన మందలో మనం చేరినప్పుడు ఆయన చక్కగా నడిపించే దేవుడు. గొర్రెలకు ఏం కావాలనో కాపరికి తెలియదండి, తెలుసు. ఎక్కడ పచ్చదనం ఉంటుందో, ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడికి నడిపించి వాటి దాహాన్ని తీర్చే దేవుడు, వాటి ఆకలిని తీర్చే దేవుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు చూస్తూ నువ్వు నడుస్తావో నీ దాహం తీర్చబడుతుంది, నీ ఆకలి తీర్చబడుతుంది, నీ ప్రతి అవసరం ఆయన మహిమలో తీర్చబడుతుంది. ఆయన మందలను ఎట్లా నడిపిస్తా అంటే చక్కగా, ఏ అపాయం లేకుండా, ఏ కీడు లేకుండా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యంలో చక్కగా నడిపించాడు. అరణ్యంలో వారికి ఏ కీడు కానీ, ఏ అపాయం కానీ, ఏ యొక్క రోగం కానీ వారికి రాకుండా ఆయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. ఎందుకు? తన పిల్లలంటే ప్రేమ, తన గొర్రెలంటే ఇష్టం. ఆయన మాట వినేవారిని, ఆయన చాటున ఉన్నవారిని, ఆయన రెక్కల నీళ్ళలో నివసించే వారికి అపాయం ఏమీ రాదని ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడు. ఈరోజు నీ కుటుంబంలో కరువు ఎందుకు? ఈరోజు నీ కుటుంబంలో దుఃఖం ఎందుకు? నీ కుటుంబంలో వేదన ఎందుకు? పదే పదే నీ కుటుంబంలో సమస్యలు ఎందుకు తలెత్తున్నాయంటే ఒకవేళ ఆయన మందలో చేర్చబడకుండా పక్కన ఉన్నావేమో, చక్కగా ఆయన వైపు చూస్తూ నడవలేకపోతున్నావేమో, ఆయన మార్గం, ఆయన జీవ మార్గం ఏంటో, ఆయన మార్గం తెలిసినా కూడా అందులోకి రాలేకపోతున్నావేమో. ఉదయకాలం ప్రభు నిన్ను వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. ఒకవేళ చెడు త్రోవల్లో వేరే వేరే ఆలోచనతో, సొంత నీతితో ముందుకెళ్తున్నావేమో, అవన్నీ చెరిపేసుకొని ఆయన మార్గం ఏంటో, ఆయన మందలోకి చేర్చబడి ఆయన చెప్పిన ప్రకారం చక్కగా ఆయనతో నడిచినప్పుడు ఆయన జీవజలపు ఊటల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తాడు. అంత చక్కగా నడిపించే దేవుని వైపు చూడక ఒకవేళ ఎటో చూస్తున్నావేమో, ఎటు చూసినా నీకు సమస్య, ఎటు చూసినా నీకు ఇబ్బంది, ఏ త్రోవలో వెళ్ళినా నీకు అనర్థమే. కానీ దేవుని వలన ఎటువంటి సహాయం నీకు అందదు. ఈరోజు నేను కూడా నీ మందలో చేర్చబడతాను, నేను కూడా నీ మార్గంలో నడుస్తాను, నేను కూడా నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను కూడా నీ మందలో కనిపెట్టుకోనుంటానని ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, గణపరచబోతున్నాడు. మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో. తప్పకుండా దేవుని ఆశీర్వాదం మీరు అనుభవించబోతున్నారు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ వైపు చూడాలని, నిన్ను వెంబడించే నీ జీవ మార్గంలో నడిపించబడాలి. అప్పుడు దాహం తీర్చబడుతుంది, ఆకలి తీర్చబడుతుంది. ప్రభువా, ఈ మాట ప్రకారం మంచి తీర్మానం కలిగించు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. ప్రభువా, ఏ సమస్యలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ ప్రాబ్లంలో ఉన్నారు, ఏ రోగంలో ఉన్నారు, ప్రతి ఒక్కరికి విడుదల కలిగించు. వెళుతూ వస్తున్న మార్గంలో అన్నింటిలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. మరి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో మంచి జ్ఞానంతో వ్రాయించమని ప్రార్థిస్తుంది. ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించుతాను. ప్రతి సేవా పరిచయను హెచ్చించండి, కనపరచండి. ప్రతి సేవకులను గొప్పగా వాడుకొని మహిమ మీరు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆయన ఇచ్చే మహిమైశ్వరం ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. ఆమేన్.